కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గతేడాది భారీ వర్షాలు, వరదలతో పంప్ హౌస్ నీట మునిగిపోయింది. మరమ్మతులు చేపట్టిన తర్వాత మోటార్లను నడిపించి చూశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీ పంప్ హౌస్లో 5 మోటార్లను నడిపిస్తూ జలాలు ఎత్తిపోస్తున్నారు. గోదావరి జలాలు గ్రావిటీ కాలువ ద్వారా అన్నారం బ్యారేజీకి తరలిపోతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో నుంచి 6,400 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గతేడాది భారీ వర్షాలు, వరదలతో పంప్ హౌస్ నీట మునిగిపోయింది. మరమ్మతులు చేపట్టిన తర్వాత మోటార్లను నడిపించి చూశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీ పంప్ హౌస్లో 5 మోటార్లను నడిపిస్తూ జలాలు ఎత్తిపోస్తున్నారు. గోదావరి జలాలు గ్రావిటీ కాలువ ద్వారా అన్నారం బ్యారేజీకి తరలిపోతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో నుంచి 6,400 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణుగోపాల్ అడిగి తెలుసుకుందాం. వేణు, కవిత, కొద్దిసేపటి క్రితమే ఇటు కాళేశ్వరం వద్ద గోదావరి సంబంధించి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. దీనిపై అంటే మేడిగడ్డ వద్ద ఈ ప్రాజెక్ట్ ఉంది. అంటే ఇది లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి చూసుకుంటే కూడా దీని కెపాసిటీ వచ్చేసి 16.17 ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడికి అంటే 6,400 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే 17 పంపులు కన్నెపల్లి వచ్చేసి ఈ కన్నెపల్లి పంపుల 17 పంపులకు గాను 5 పంపుల ద్వారా నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నీరు అంటే 13 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా సరస్వతి బ్యారేజ్లోకి చేరుతుంది. కవిత, అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటంటే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలి. మరోవైపు ఇటు కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే ఇటు లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఇటు ముఖ్యంగా చూసుకుంటే ఇటు నంది మేడారం నుంచి ఇటు గాయత్రి పంప్ సాగర్ వరకు కూడా నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యం. అంటే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పం సీఎం కేసీఆర్ గారిది. ఆ లక్ష్యం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్ట్. దానికి అనుగుణంగా చూసుకుంటే ఈ రోజు అంటే ఎన్ని నీళ్లు వస్తే అన్ని ముందస్తుగానే అన్ని ట్యాంకులలో నింపి పెట్టుకోవాలి. బ్యారేజీ సంబంధించి చూసుకుంటే కూడా అంటే ఇటు చూసుకుంటే రాజరాజేశ్వర బ్యారేజ్ విషయానికి వస్తే కూడా 26 టీఎంసీలు ఉంటుంది. ఇటు ఎల్ఎండి విషయానికి వస్తే కూడా 24 టీఎంసీలు. అంటే ఎండలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మరోవైపు వర్షాలు వస్తాయా రావా అనే ఒక నేపథ్యం ఒకైతే అయితే వచ్చినా రాకున్నా కూడా భవిష్యత్ తరాలను ఉద్దేశించి కట్టిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పాలి. అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎంత వీలైతే అంత నీటిని తీసుకొని ఈ ప్రాజెక్టులలో నింపి ఉంచాలనే ఒక లక్ష్యం. ఆ నేపథ్యంలోంచే అంటే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే మాత్రం మేడిగడ్డ ఇది 16.17 టీఎంసీలు ఉంటుంది. ముఖ్యంగా ఇది 85 గేట్లతో ఉంటుంది. అంటే 6,400 క్యూసెక్కుల నీరు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ లో 17 పంపులు ఉన్నాయి. పంపులకు గాను 5 పంపుల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం అయితే సరస్వతి బ్యారేజ్ లోకి 13 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా నీరు చేరుకుంటుంది. కవిత, అంటే దీని నుంచి ఇటు సరస్వతి తర్వాత పార్వతి తర్వాత నంది మేడారం, గాయత్రి, ఇటు రాజరాజేశ్వరం అంటే ప్రతి చోట కూడా అన్నపూర్ణ వరకు కూడా అంటే ప్రతి నీటి చుక్కను వడిచి పట్టుకుని తెలంగాణ బిడిముగులోకి ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్. దానికి అనుగుణంగా ఇప్పుడు వస్తున్నటువంటి నీరుని వృధా చేయకుండా ప్రస్తుతం ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఇటు మన కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా 5 పంపుల ద్వారా నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కవిత, రైట్ వేణు, థ్యాంక్ యూ.